హెచ్ఎల్ఓ యాప్లో క్వశ్చన్ నంబర్స్ 2, 3 మరియు 7 కీలకం. సందర్భం 1, క్వశ్చన్ నెంబర్ బిల్లింగ్ నంబర్ని మీరే ఎగ్జాంపుల్గా CN001గా ఇచ్చి క్వశ్చన్ నెంబర్ సెన్సెస్ హౌస్లోకి వెళ్ళి న్యూ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా సిస్టమే 0001గా సీరియల్ నెంబర్ జనరేట్ చేస్తుంది. ఇది మొదటిది. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 4, 5, 6, 7, 8 అలా కంటిన్యూ చేస్తే క్వశ్చన్ నెంబర్ 9 దగ్గర సిస్టమే 001 కుటుంబ నెంబర్ జనరేట్ చేస్తుంది. ఇది ఆటోమేటిక్గా సిస్టమే మనకు చేసి ఇస్తుంది. ఇక సందర్భం 2, ఒక బిల్డింగ్లో 2 లేదా అంతకంటే ఎక్కువ సెన్సెస్ హౌసెస్ ఉంటే క్వశ్చన్ నెంబర్ 2 బిల్డింగ్ నెంబర్ కింద ఉన్న రిపీట్ బటన్ను సెలెక్ట్ చేసుకుంటే అదే బిల్డింగ్ నెంబర్ని CN001ని ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. 2 సార్లు మనము బిల్డింగ్ నెంబర్ని ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. రిపీట్ బటన్ నొక్కాలి. ఇక ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 3 సెన్సెస్ హౌస్లోకి వెళ్ళి న్యూ బటన్ సెలెక్ట్ చేసుకుంటే సెన్సెస్ హౌస్ నెంబర్ 0002గా ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాలి, ఒకటే బిల్డింగ్లో 2 ఫ్యామిలీస్ ఉంటే రిపీట్ నొక్కాలి, లేదంటే న్యూ బటన్కి మనము వెళ్ళిపోవాలి. ఆ తర్వాత 4, 5, 6, 7, 8 క్వశ్చన్స్ నింపాక క్వశ్చన్ నెంబర్ 9 దగ్గర ఆటోమేటిక్గా కుటుంబ నెంబర్ 002గా జనరేట్ అవుతుంది. అంటే ఫ్యామిలీస్ నెంబర్లు అవే ఆటోమేటిక్గా జనరేట్ అవుతూ పెరుగుతూ ఉంటాయి. ఇది గమనించాలి. మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది బిల్డింగ్ నెంబర్, సెన్సెస్ హౌస్ నెంబర్, ఫ్యామిలీ నెంబర్. ఇక్కడ ఒకే సెన్సెస్ హౌస్లో 2 లేదా అంతకంటే ఎక్కువ కుటుంబాలు ఉంటే క్వశ్చన్ నెంబర్ 2 బిల్డింగ్ నెంబర్ని రిపీట్ చేయాలి. ఎగ్జాంపుల్ CN001గా ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఇది ఇందాకనే మనము చేసాము, ఎందుకంటే మరొకసారి రిపీట్ చేసి దీన్ని చెప్పడం జరుగుతుంది. ఈ రిపీట్ బటన్ అనే దాన్ని మనం చాలా జాగ్రత్తగా ప్రెస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత క్వశ్చన్ నెంబర్ 3 సెన్సెస్ హౌస్ని రిపీట్ చేయాలి. అప్పుడు సెన్సెస్ హౌస్ నెంబర్ ఆటోమేటిక్గా 0002గా జనరేట్ అవుతుంది. ఇది బాగా గమనించుకోవాలి. బిల్డింగ్ ఒకటై ఫ్యామిలీస్ 2 అయినప్పుడు మాత్రమే ఈ రిపీట్ బటన్ అనేది మనము వాడాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 4, 5, 6, 7, 8 నింపాక క్వశ్చన్ నెంబర్ 9లో కుటుంబ నెంబర్ 003గా ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. దీన్ని మనము ఫ్యామిలీస్ నింపేటప్పుడు చూసుకుంటూ వెళ్ళాలి. సెన్సెస్ హౌస్ చూసుకోవాలి, అదే విధంగా బిల్డింగ్ చూసుకోవాలి. కానీ రిపీట్ బటన్ల విషయంలో మాత్రము బిల్డింగ్ నెంబర్ చూసుకొని మాత్రమే రిపీట్ బటన్ని మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. పైన చెప్పిన ప్రతి సందర్భంలో మీరు ఆల్రెడీ రాసి పెట్టుకున్న నోట్బుక్లో బిల్డింగ్ నెంబరు, సెన్సెస్ హౌస్ నెంబరు, కుటుంబ నెంబరు, హెచ్ఎల్ఓ యాప్లో జనరేట్ అయిన బిల్డింగ్ నెంబరు, సెన్సెస్ హౌస్ నెంబరు, కుటుంబ నెంబరు ఒక్కలో ఉన్నాయా లేదా సరిచూసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.